అలా మాడుకుంటా నువ్వెక్కడ తెచ్చావు క్లాస్ మళ్ళీ వస్తాను. Good morning, children. Sit down. Uncle, Papa school is coming this way. Uncle, student. Anta maganga parent. Student. So, December 29th, bubblegum exam release. Sir, cinema release. కదా మీరు దానికి ఒక ఎగ్జామ్ ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మీకేవో కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ లో స్పెషల్ డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేయడానికి నన్ను ఎస్కాట్ నుంచి మరి ఇక్కడికి పంపారు. ఎస్కాట్ అంటే అది ఒక ఊరు నాన్న, నీకు ఉంటుంది. మీకు ఏంటంటే తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇతను పడుకున్నాడు మాస్టర్. లేట్ అయిందా ఏంటి? హలో ఆంధ్ర హలో యానిమల్ స్టే అవే. సినిమాలో కూడా అంతేనా? సో ఈ సినిమాలో మీకున్న స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లో డౌట్స్ క్లియర్ చేసే ముందు అసలు సినిమా గురించి నేనే అర్థం చేసుకున్నానో తెలియదు కదా. అక్కడ అర్థమైతేనే కదా మీకు అర్థంగానే చెప్పచ్చు. మీరేంటి క్యాప్ కంటిన్యూటీగా డైరెక్ట్ దగ్గర పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, సౌండ్ ఒకటే చేస్తున్నాడు మాట్లాడు. ఎనీవేస్ 29th ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవ్వాలంటే నా దగ్గర జస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు 10 మంది ఉన్నారు కాబట్టి మనకు 50 ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఎందుకు, ఏమిటి, ఎలా. అసలు మీ ఉద్దేశంలో బబుల్ గమ్ ఎందుకు, ఏమిటి, ఎలా? మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓకే, ఫస్ట్ నువ్వు చెప్పు. ఫాదర్ కంప్లైంట్ Sir, this guy గోపుతున్నాడు సార్. అమ్మ నేను అడిగింది నేను ఏమన్నానంటే బబుల్ గమ్ ఎందుకు, ఏమిటి, అలా అన్నాను. మీరైతే ఏం చెప్పాలి? ఆ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడానికో లేకపోతే నన్ను హీరోయిన్ చేయడానికో, అంటే నీకేమర్థం కాదు. అందుకని ఈ అబ్బాయి గోపుతున్నాడు, ఈవిడ ఫోన్ నంబర్ అడుగుతుంది, మా ఇంట్లో ఇవన్నీ అంటే కష్టం కదా. మాస్టర్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు కదా మాస్టర్. అది వేరే క్లాస్. ఇదేంటంటే మీకున్న ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేయడానికి వచ్చాను. అలాగే నువ్వు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పకూడదు. ఏంటంటే ఓన్లీ సోషల్ మేడం ఇన్సైడ్ జోక్స్ ఉంటే మీరు వాట్సాప్ లో మాట్లాడుకోండి, ఈ వీడియోలో కదా. ఓకే, నువ్వు చెప్పు. నా పేరు జాన్వి సార్. ఇంట్రొడక్షన్ ఇందాక నుంచి వాయిస్తున్నారు కదా మీరు చెప్పండి. బబుల్ గమ్ అన్నది సూపర్ లవ్ స్టోరీ. ఏంటి అన్నది చెప్పారు. నా మనసుకి అంటే చాలా దగ్గరైన స్టోరీ. పేరేపు రాసాడు, కంప్లీట్ చేయలేదు. లవ్ స్టోరీ సారా లవ్ స్టోరీ అది మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. లైట్ వస్తా ఉంటే సేవ్ ఇట్ ఫర్ లేటర్. నెక్స్ట్ ఎలా 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 ఏముంది, నరేట్ చేసాడు, కొట్టాడు మ్యూజిక్. అసలు నిజంగా ప్రాసెస్ అంత ఈజీ అయితే సూపర్ సార్. అసలు బ్యూటిఫుల్ మాస్టర్. సురేష్ రఘుట్, ద మ్యాన్ బిహైండ్ ద కెమెరా. మీకు ఎందుకు ఏంటి ఎలా? మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ. మన యూత్ మన యూత్ మరి ఏంటండి భూత ఏ యు మడ్డి ఫెలో. వాట్ డు యు థింక్ దిస్ డూయింగ్ ప్రాంక్ సార్? సారీ యా యు టెల్ మీ. వాట్ హూ వై? ఎందుకంటే రవి అన్న స్క్రిప్ట్ రాసుకుంది సార్. దాంట్లో ఆయన ఎందుకు రాసుకున్నాడు అని నువ్వెందుకు చేసేవాడు అంటే ఎందుకంటే ఆయన రాసుకున్నందుకు. అంతే. అలాగైతే ఆయన తెల్లవారు లేచినందుకు పనితో అదే కాదు సార్, కన్వెన్షనల్ మాటలు ఇలా అంటే ఆడిషన్ చేసినాం సార్, తర్వాత వర్కౌట్ అయింది. ఆడిషన్ చేసావా? ఓ నెక్స్ట్ చెప్పమ్మా. సార్ అది అయిపోయింది సార్. ఇది అవ్వలేదు. చెప్పా ఎలా ఎలా బాగా వచ్చింది సార్. మంచి ఎలా అంటే మీకు ఆఫర్ ఎలా వచ్చింది, సినిమా ఎలా వచ్చింది? ఆఫర్ ఫోన్ చేసి ఫోన్ ఓకే ఆయనకి ఎంత రూపాయలారా నాకు క్లాస్ తెలీదా? ఓకే ఫోన్ ఎలా వచ్చిందంటే రూపాయల రోజు అది మీ కాలంలో సార్. ఇప్పుడు ఫ్రీ సార్ నాది థ్యాంక్స్ సార్. సార్ ఒక డౌట్ సార్, తర్వాత మీ అందరికీ క్లాసెస్ ఉన్నాయా సార్? లేవు లేవు, రిఫ్లెక్షన్ పడుతుంది. ఇదే బేసిక్స్ ఆఫ్ సినిమా అంటే తెలియదు సార్. అదే వాట్ ఇస్
పాస్ చేయాలంటే ఫస్ట్ ఏదో బాగాలి అప్పుడు పాస్ చేయొచ్చు ఇలా చేసి డైరెక్ట్ ఫెయిల్ చేసేది Sir, can I say, sir? Say. Sir, bubblegum is very special to me, sir. Okay. It's very close to my You heart. Google it directly. Very intelligent. Sir, very intelligent. Sir. Yeah. Backbench students are waiting. Okay, sir. అంటే వాళ్ళు backbenchers కాబట్టి కామ్ కూర్చుంటున్నారు అలాగా భాషలు అయిపోతుంది మాస్టర్. మీరు అబ్బాయిలు అడుగుతున్నారు, అబ్బాయిలు అండర్స్టాండ్ దాని గురించి. బ్యాక్ బెంచ్ లో కూర్చున్న నాకు ఈజీగా తీసుకోవాలి. అవును వాళ్ళే రేపటి ఫ్యూచర్. అవును ఎల్లుండా చాకులైతే రోషన్ మాస్టర్ సో నువ్వు చెప్పు బబుల్ గమ్ అంటే ఏంటి మిమ్మల్ని స్కూల్లో చూసి మీ లవ్ స్టోరీస్ చూసి మీ hair style చూసి మాస్టర్ మీ ఇది సుందరం మాస్టర్ ప్రమోషన్ కాదురా బబుల్ గమ్ ప్రమోషన్ రా ఆ సినిమా గురించి చెప్పండి రా మాస్టర్ అలా లవ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని మళ్ళీ జనాలకి లవ్ సినిమా చేయాలనుకున్నావా అలా 2-3 టేకులు జనాలకి నమ్మంటే యూత్ లో ఎలా ఉంటది మాస్టర్ అంటే జనాలకి లవ్ అంటే యూత్ లో ఎలా ఉంటుందని నువ్వు ఒక సినిమా తీసి చెప్పాలనుకుంటున్నావు అది రవికాంత్ క్లాస్ చెప్పాడు అది రవికాంత్ రాసింది సరే లేదు యాక్ట్ చేస్తావు కదా మాస్టర్ యూ కెన్ ఓన్లీ రైట్ యూ కెన్ క్రియేట్ మీరు చెప్పండి అదే మాస్టర్ మిమ్మల్ని రోజు చూసి మాకు అలా నన్ను రోజు ఎక్కడ చూసి నేను ఏమైనా డైలీ సీరియల్ లో వస్తానా రోజు చూసి ఎక్కడ చూసారు ఎక్కడ క్లాస్ లో మాస్టర్ ఏ క్లాస్ లో మాస్టర్ ఈ క్లాస్ లో అబ్బాయి క్యారెక్టర్ డైరెక్టర్ అంకుల్ మాస్టర్ చెప్పండి మాస్టర్. మీకేంటి బబుల్ గమ్ ఎందుకు ఏమిటి ఎలా చెప్పు మీరు- ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే రాసావా మీరు వింటారంటే చెప్తాను మాస్టర్. వింటాను ఇందాక నుంచి ఎవరు చెప్పట్లేదు మీరు చెప్పనట్లేదు మాస్టర్. చెప్పట్లేదు బబుల్ ఏంటి అంటే ఈ అమ్మాయి పేరు జాన్వి, ఈ అబ్బాయి పేరు ఆది. ఓకే ఈ అబ్బాయిది వీళ్ళ ఫాదర్ ది చికెన్ షాప్ బిజినెస్. ఓ వాళ్ళ ఫాదర్ బాగా మంచి లోడెడ్ పైసలు ఉన్న బాబు. ఓకే వీళ్ళిద్దరు కలిసి చికెన్ కి బబుల్ గమ్ వేసి కొడుతుంటారా లేదు మాస్టర్ లేదు మాస్టర్. అదేం లేదు. ఈ అబ్బాయి డీజేగా పనిచేస్తుంటాడు మాస్టర్. ఒక డీజే అసిస్టెంట్ అన్నమాట. ఓకే ఓకే చెప్పేస్తాను నేను ఎంత చెప్పాలి అంతే చెప్తాను కదా మాస్టర్. ఓకే సో ఈ అబ్బాయి ఒక రోజు మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఈ అమ్మాయి కనిపిస్తుంది మాస్టర్ క్రౌడ్ లో. ఈ అమ్మాయికి బాగా నచ్చుతుంది మాస్టర్. అబ్బాయి మ్యూజిక్ ప్లే చేస్తే చాలా మంది నచ్చబోతున్నాడు ఆయన కదా మాస్టర్. ఈ అమ్మాయి నచ్చడంలో తప్పులేదు కదా. అవునవును అప్పుడు వాళ్ళు జాన్వి అది లవ్ లో పడతారు మాస్టర్. ఓకే లవ్ లో పడిన తర్వాత బబుల్ మాస్టర్ ఇలా లవ్ లో పడ్డారు. ఇలా పడ్డారు బబుల్ 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 అంతే మాస్టర్ అంతే బాగుంది Sorry, sir. ఆ ముద్ర పేరేంటి అపాన వాయు ముద్ర. అపాయి వాయువులు రాకుండా ఉంటే చాలు మీరు హలో ఎక్స్క్యూజ్ మీ అంకుల్ హలో హలో వాట్స్ హ్యాపెనింగ్ దట్ ఇస్ Sir, they're saying something, sir. ఫ్లేమ్స్ ఓకే ఆన్ దట్ నోట్ మీలాంటి యంగ్ అండ్ హంబుల్ అండ్ రింబుల్ అండ్ నోబెల్ స్టూడెంట్స్ కి నేను ఒక అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను చెప్పండి మాస్టర్ లవ్ అనేది ఇలా కాదు ఇదిగో ఇలా అలాంటిది ఇలాంటిది అని చాలా మంది మీకు చెప్పి ఉంటారు కదా వాటిల్లో ద వరస్ట్ అడ్వైస్ ఏంటి ద బెస్ట్ అడ్వైస్ ఏంటి మీరు అందరూ నాకు ఒకటి చెప్పారు అనుకోండి నేను క్యూములేటివ్ గా నేను దాన్ని యావరేజ్ తీసి చెప్తాను అసలు రిలేషన్షిప్ లోకి వెళ్ళొద్దని చెప్పారు మాస్టర్. అదే వరస్ట్ అది వరస్ట్ అడ్వైస్ అది బెస్ట్ అడ్వైస్ ఏం మాట్లాడుతున్నా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎట్లా చేస్తాం మాస్టర్? అది కరెక్ట్ సో మీరు వెళ్ళగా నిజంగా మాస్టర్ వెళ్ళకపోతే ఇట్లాంటి బాగా అవును అందులో వెళ్ళచ్చు అసలు ఈ Master, సినిమా just మీ the భాగమ్మా your chance will come right Okay. already you are heroine in the film how many scenes you have No, sir. see you haven't even counted so many that's great this promotional video na hero is there Master, you should come this వచ్చిన way. worst relation వస్తాను Okay. మీరు స్టూడెంట్స్ They will say up my answers, master. they will say up your answers This guy asked me answers. see that Okay. feeling bad mom he's Okay. crying see Okay. Yes, Bujji. Sorry, Bujji. yeah డోంట్ రైడా. మాస్టర్ లవ్ చాలా అందంగా ఉంటది ah భలే ఉంటది అని చాలా మంది చెప్పారు మాస్టర్. వరస్ట్ అడ్వైస్ అదే వరస్ట్ అదే వరస్ట్ అడ్వైస్ కదా తర్వాత ఒకరు వచ్చి నాకు ఈ లవ్ అంతా బబుల్గం లాంటిది ఫస్ట్ ఉంటది తర్వాత చెప్పగొట్టది దవడలు వస్తాయి తర్వాత కింద దుక్కుంటది ఉంటది ఎవరు చెప్పు న్యూస్ ఆ బేబీ ట్రిప్ చేసుకుంటది ఎవరది అది యూస్ఫుల్ థింగ్ మాస్టర్. అది బెస్ట్ అదే బెస్ట్ అనిపించింది నీకు అవును మాస్టర్. ఓకే ఎందుకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే నేను చూసి నేర్చుకున్నా మాస్టర్. నన్ను ఎక్కడ చూసాడు రోజు క్లాస్ చూస్తున్నా మాస్టర్. నన్ను మమ్మీ డాడీ కూడా ఎంత చూసాడు సరే
ఎస్ మాస్టర్. మాస్టర్ నువ్వు చెప్పు మాస్టర్, నువ్వే పెద్ద లవ్ మాస్టర్. లేదు మాస్టర్, అంత లేదు. అది వైజాగ్ లో ఎలా నుండి తెలుసా మీ డైరెక్టర్ అంత లేదు మాస్టర్. నాకు ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి పెళ్లి తర్వాత వచ్చే వర్క్ అడ్వైజ్ చెప్తాను మాస్టర్. ఎందుకు నేను అడిగింది రిలేషన్షిప్ టైం లో చెప్పు. నువ్వు పెళ్లి అయిపోయిన తర్వాత సినిమా తీసావా? సినిమా తీసాడు నువ్వు రిలేషన్షిప్ అడ్వైస్ చెప్పు అందరికి. ఒకటి నీకు కొట్టా చెప్పు. వచ్చిన వర్క్ అడ్వైజ్ తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ అని అంటే లవ్ చెయ్యి కానీ ఇష్టం వచ్చింది చెయ్యి అని తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ కాదు అంటే దాని ఉద్దేశం కాదు. తమ్ముడు ప్యాకెట్ ఏంటంటే తమ్ముడుతో ఆడడం. అవును కాదు కాదు. వర్స్ట్ అడ్వైజ్ ఏంటంటే వర్స్ట్ గా బిహేవ్ చేద్దాం మాట్లాడుతుంటే వర్స్ట్ అడ్వైజ్ ఏంటంటే వర్స్ట్ గా బిహేవ్ చేద్దాం. వర్స్ట్ అడ్వైజ్ ఏంటంటే అది వర్స్ట్ మీరు నలుగురు కోసం పుట్టినట్టున్నారండి. అది బెస్ట్ అడ్వైజ్. బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఒక మహాత్ముడు మాకందరికి హితబోధ చేశారు. అవును మీరు కోసం పుట్టలేదు, నలుగురు కోసం పుట్టే ఉన్నారు. అందులో యాక్టింగ్ చేశారు కదా మీరు. తెలియదే దేని గురించి కింద కామెంట్స్ లో దగ్గర దేని గురించి మాట్లాడతారు మాస్టర్? యూట్యూబ్ లో లేదు మాస్టర్. అవునా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ లేడీస్ దగ్గర నుంచి ఆరాట పడుతున్నారు. తర్వాత లేడీస్ మన దగ్గరికి వస్తాం. రిలేషన్షిప్ లో బెస్ట్ అడ్వైస్ ఏంటంటే మా పేరెంట్స్ చెప్పారు ఎవరిని ప్రేమించొద్దని. వాళ్ళ రిలేషన్షిప్ లోనేమో కానీ మీ రిలేషన్షిప్ లో నాది రిలేషన్షిప్ అంటే తెలుసు తెలీదు కానీ ఎలా చెప్పారు? ఇప్పుడు తెలిసిపోతుంది మాస్టర్. అదే చెప్పు. వచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటంటే అదే జస్ట్ ప్రేమించకూడదు అన్నారు. అంటే అలాగే చెప్తారు కదా. ఇప్పుడు మా ఇంట్లో బాగా చదువుకున్నాం ఫిజిక్స్ అయ్యి చూడు మంచి అమ్మాయిని చేసి ప్రేమించారు. అదే వచ్చిన బెస్ట్ అడ్వైస్. అంటే లేకపోతే ఎరగ తీస్తుందని బయట అంటే మామూలుగా రిలేషన్షిప్ నేను ఏదో మాట్లాడలేదు. నువ్వు అసలు అప్పుడు రిలేషన్షిప్ లో లేవా? అది అడగండి రికార్డ్ అవుతుంది చెప్తున్నావు కదా. ఇజ్జత్ తెచ్చిపుచ్చుకోమన్నారు మాస్టర్. ఎవరు శ్రీచంద్ పాగల్ గారు ఇంకా చాలా చెప్తారు ఆయన. జాను ఇవన్నీ కూడా అలా జిలేబీ ఇలాంటివన్నీ చెప్తారు ఆయన. మీరేమన్నా నిజాలు అనుకోకమ్మా. రైమింగ్ బాగుంటుంది అంతే. రైమింగ్ బాగుంటది కానీ టైమింగ్ కూడా బాగుంటుంది. సరే యానిమల్ చెప్పండి. వాట్ ఇస్ ద వర్స్ట్ అండ్ బెస్ట్ రిలేషన్షిప్ అడ్వైస్? అని అది వర్స్ట్ వర్స్ట్ ఓకే ఓకే మీరు ఫాలో అయ్యారా? సరే అందరినీ అడిగి నేను అడగలేదని మళ్ళీ ఫీల్ అవుతుంది. అక్కడ నన్ను అడగద్దు. చెప్పు. షూ వేసుకున్నాను. ఈ క్లాస్ లోకి ఎవరు రానిచ్చారో అంతా నేను కాసేపటి తర్వాత మాట్లాడతాను. నువ్వు చెప్పాను బుజ్జి చెప్పరా రిలేషన్షిప్స్ లో ములిగి తీరినవాడివి. చెప్పరా వచ్చిన పెళ్లి చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? చాలా మంది ఒకసారి చేసుకోవాలి. అది కూడా అది కిరణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. చేసుకున్న వాళ్ళు అందరూ చెప్తారు చేసుకోమంటాడు. అది వర్స్ట్ అడ్వైస్. ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? చేసుకోమంటాడు అంటే చేసుకుంటేనే కదా తెలిసింది. కాఫీ అంటే ఇష్టమా? రిలేషన్షిప్ పెళ్ళ బాధ్యతలు అంటే ఇష్టం ఒకసారి చేసుకుంటేనే తెలుస్తుంది. చూస్తే తెలిసింది వేరమ్మా. నువ్వు గుడిని చూడడానికి తాగడానికి వేరు ఉంటది కదా. తాగితే చల్లగా అని వస్తుంది. చెప్పు బెస్ట్ ఏంటి? బెస్ట్ అయితే అసలు పెళ్లి చేసుకోవచ్చు. లవ్ చేయొద్దనే
సెల్ఫ్ లవ్ చేసుకోవాలా? ఆత్మహత్య. అదే సెల్ఫ్ లవ్ ఇస్ ఎనీథింగ్ అంటే రుచిగాడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మాస్టర్. అవునవును వాడికి ఫస్ట్ అడ్వైస్ అయితే నువ్వు ఎప్పుడు తగ్గొద్దు, అమ్మాయి కన్నా పైన ఉండాలి, అసలు తగ్గొద్దు. అరే ఫస్ట్ అడ్వైస్ రియలైజ్ అయ్యి చూడరా, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. బెస్ట్ అడ్వైస్ ఏంటంటే టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలి దేనికన్నా సరే, రిలేషన్షిప్ కి టైం ఇది బెస్ట్. ఈ క్లాస్ లో వాడి టాపర్. ఓకే మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ రౌండ్. నెక్స్ట్ రౌండ్ లో ఏమన్నా మాట్లాడతారా లేకపోతే ఇలాగా మొలసిస్ వచ్చినట్టు అలాగే మాట్లాడతాను. మీకు వచ్చిన అడ్వైస్ బెస్ట్ వర్స్ట్ అని చెప్పే ముందు 95% చాలా వర్స్ట్ వచ్చింది. సో అలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎవడ పడితే అని చెప్పింది వినకుండా మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఏది చేయాలో అదే చేయండి. ఇది నా అడ్వైస్. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. బెస్ట్ వర్స్ట్ థ్యాంక్ యూ మాస్టర్. ఓకే ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడైతే మరి మన సినిమా 29th డిసెంబర్ రిలీజ్ కదా. మీరు ఇఫ్ యూ వర్ టు సెల్ అ బబుల్ గమ్ ఆన్ డిసెంబర్ 29th మన సినిమాకి రండి అని ఇన్వైట్ చేయాల్సి వస్తే ఎవరెవరు ఎలా చేస్తారు? 29th బబుల్ గమ్ రిలీజ్ అవుతున్నది. తప్పకుండా థియేటర్ కి రండి, థియేటర్ లోనే చూడండి. ఎందుకంటే సీట్లో కూర్చున్న తర్వాత ఏమవుతుంది? అది చెప్పమంటే రండి, పార్క్ చేయండి, బండి సైడ్ రండి, కూర్చోండి, సీట్లు ఇరుగుతాయి, థియేటర్ దద్దరిల్లిపోద్ది. బబుల్ గమ్ చిగుర్లకు ఎంత మంచిదో మా సినిమా హార్ట్ అంత మంచిది. ఓకే కాన్సెప్ట్ బాగుంది కానీ కంటెంట్ లో చిన్న మిస్టేక్ ఉంది. బబుల్ గమ్ చిగురుకు మంచిది, అది బబుల్ పేస్ట్ అది టూత్ పేస్ట్. అంటే అది టూత్ పేస్ట్ అంటే జాలీ వస్తుంది మాస్టర్. ఓకే పవన్ కలిసి బేబీ ఫోటో గలగల పారుతుంది గోదావరి అలా. 29th రిలీజ్ అవుతుంది బబుల్ గమ్ ఇలా. ఓకే 29th డిసెంబర్ బబుల్ గమ్ నవ్వుతూ ఉండిపోతారు. ఓకే రోషన్. సో బబుల్ గమ్ ఎందుకు చూడాలి అంటే ఇది చలికాలంలో చలి ఉంటది కాబట్టి రవికాంత్ వెచ్చవెచ్చగా తేలికి ప్లాన్ చేశాడు అనమాట. డేసీ లేకపోతే నీకే చెమటలు పడతాయి కొంచెం. నాకు ఆల్రెడీ పడుతున్నాయి సార్. దానికోసం బబుల్ గమ్ థియేటర్ అందుకోసం చూడాలంట. అది నాకు యాక్చువల్లీ ఒక సాంగ్ చూపించాడు. ఓకే సరే అదండి. అసలు నిజంగా ఆ విషయంగా అయితే మీరు బబుల్ గమ్ ఎందుకు రావాలో నేను తర్వాత చెప్తాను మీకు ఆడియన్స్ కి. నువ్వు చెప్పు. డిసెంబర్ 29 బబుల్ గమ్ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇది మీ ఫేవరెట్ బబుల్ గమ్ అవబోతుంది. యూజువల్లీ మనం చెప్పింది వాటి కింద అంటుకుంటే మనం చిరాకు పడి పడేస్తాం కదా, కానీ ఇది అంటించుకోవాలనిపిస్తుంది. అది థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. నిజంగా ఈ రౌండ్ మాత్రం నువ్వే విన్నర్. థ్యాంక్ యూ మాస్టర్. లవ్ గురించి అన్నా, బబుల్ గమ్ గురించి అన్నా, ఈ నవలాలన్నా వదలాలన్నా నీకు మీతో తిరిగే మాస్టర్ చెడిపోయి లేకపోతే జీవితం తెచ్చుకుంటూ శుభ్రం ఉద్యోగం చేస్తాడు. మీతో సావాసం చేసి చెడిపోయాడు. ముందు చిన్నప్పుడు చెప్పేవారు కదా కొంతమంది తిరగకూడదని. సరే మీరందరూ వేరే వీడియో చేసుకోండి. క్లాసెస్ చెప్పడానికి వచ్చాను. క్లాసెస్ ఏం చెప్పాలి మీరు వినాలి. సరే మాస్టర్. So anyways, December 29th. Yo. Yes. What is happening on December 29th? The whole world is gonna be bubblegum-ified. మీరు కూడా లైన్ చెప్తే ఎందుకు చూడాలి బాబు? సిగరెట్ తాగితే వస్తుంది దమ్ దమ్ దమ్. 29th December వస్తుంది బబుల్ గమ్. ఓకే సో 29th December బబుల్ గమ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందరూ ఓన్లీ థియేటర్స్ లోనే చూడండి. అదే విధంగా ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతుంది. సో ఎక్కడ రిలీజ్ అయినా సరే కేవలం థియేటర్ లో చూడండి. చూసి ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ జస్ట్ లైక్ ఎ బబుల్. నచ్చుతుంది. ఖచ్చితంగా